హలో గాయ్స్, ఎప్పటిలాగే ముందుకు వచ్చేసాను. ఈరోజు ఏంటంటే చపాతీ. ఓకే, ఈరోజు దీనికి కిచెన్ సెట్ వాడబోతున్నా. ఇంకా ఈ స్టవ్ తీసేద్దాము. ఈ స్టవ్ నాకు చాలా ఇష్టం. ఇంకొక స్టవ్ ఉంటుంది, దాన్ని తీసేద్దాం వాటికి. అండ్ ఇదేమో హాట్ ఉంటుంది కాబట్టి తీయడానికి కనపడట్లేదు కదా, దగ్గరికి పెట్టాను. నెక్స్ట్ ఒక నిమిషం, ఇది మిక్సీ జార్. చూసారా వచ్చే నిజమైన ఎట్లయిపోయిందో. రియల్గా యూజ్ చేసాం కాబట్టి ఎట్లా అవుతుంది. సో దీని క్యాప్ అన్నీ ఉంటాయి. అండ్ రైట్ సైడ్ ప్లేసెస్ నాకు చాలా ఇష్టం. ఈ ప్లేస్లో నేను ఏదైనా పెద్దవి ఎట్లాంటి పెద్దవి చిన్నవి రెండు టైప్స్ ఉంటాయి. ఒకటి ఉంటుంది అక్కడ. అది సెట్ చేయడానికి ఛాన్స్ ఇవ్వద్దు కాబట్టి అది మాత్రం ఇప్పుడు యూజ్ చేయట్లేదు అనమాట. సో ఫస్ట్ అయితే తీసేద్దాం. అది స్టవ్ మంచి తీద్దాము. అయితే నేను ఎంత ఫిక్స్ చేసేసాను. ఇంకా అవి 3 గ్లాసెస్ 2 గ్లాసెస్ అలా తీసుకున్నాము. మీకు తెలిసే ఉంటుంది, దీన్ని చేయాలంటే కొంచెం పిండి అట్లా చేయాలి. సో నేను దాన్ని ముందే చేసి చూపించాను. ఇక్కడ పౌడర్ కూడా ఈ గ్లాసెస్ ఒకటి చాలు వరకు. సో ఇట్లా పౌడర్ నేను కొంచెం పోసి ఒక గ్లాస్ చాలు, కాకపోతే నేను 2 తీసుకున్నాను. ఇలా సర్కిల్ షేప్లో మంచిగా రోల్ చేసేయాలి. చిన్న చపాతీ ఉందా? సరే. సో ఇదంతా అయిపోయినాక రోలర్ ఏది కాకుండా ఓకే, ఇక్కడ ఇప్పటికైతే ఇన్ని చాలని అనుకుంటున్నాను. ఒక పెద్ద ప్లేట్ ఒక చిన్న గ్లాస్ తీసుకుంటే కర్రీ లాగా చిన్న బౌల్ తీసుకుంటాను కర్రీ లాగా పెట్టుకోవడానికి. ఇవి ఇక్కడ నెక్స్ట్ అయితే నేను ఇలా దీంతో ఇది ముంచుతాను. ఇలా అంటుకుంది. ఇలా వేసి పూరి చేస్తున్నట్టు, దోశ చేస్తున్నట్టే క్లీన్గా చేస్తాను. నెక్స్ట్ అలా అయినాక ఇలా పెట్టి క్రాస్గా ఇలా పెట్టేసి చేస్తున్నాను. పర్ఫెక్ట్ సర్కిల్ వచ్చే వరకు చేస్తూనే ఉంటాం. ఓకే, ఇది అతుకుపోతుంది. కొంచెం ఎక్కువ పౌడర్ అయితే కూడా అతుకుపోతుంది అనుకుంటా, నాకు తెలీదు. ఫస్ట్ టైం చేస్తున్నాను. ఓ చాలా బాగుంది, మంచిగా వస్తుంది చపాతి. కాకపోతే పెద్ద చపాతి అనుకోండి. పౌడర్ అయిపోయింది అందుక. కొంచెం చపాతి మీద దీని మీద పెనం వేసుకుంటే ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలా చేశాక సో ఇలా అవుతుంది. చూసారు, పర్ఫెక్ట్ సర్కిల్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇటు సైడ్ చేస్తున్నాను. సూపర్ సూపర్. నెక్స్ట్ కొంచెం ఇలా అని ఇటు సైడ్ కూడా అని పర్ఫెక్ట్ పెద్ద సర్కిల్ వచ్చింది. ఇందాకైతే చిన్నది మంచి వచ్చింది. అవి ఇది కూడా చేసారు చపాతి.